brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను కూల్చేస్తున్నారు. బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతుండగా స్థానికులు సొసైటీ సభ్యులు కూల్చివేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. చెరువు దగ్గర మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర FTL పరిధిలోని ఆక్రమణల తొలగింపు కంటిన్యూ అవుతోంది. కూల్చివేతల్ని అడ్డుకున్నారు. సొసైటీ సభ్యులు ప్రొక్లైన్కు అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. FTLని నిర్ధారించకుండా ఈ కూల్చివేతలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో స్టే ఉన్న ఈ కూల్చివేతలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 70కి పైగా పూరిళ్లను హైడ్రా తొలగించింది. సున్నం చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టింది హైడ్రా. తెల్లవారుజాము నుంచే ఈ ఆక్రమణలను తొలగిస్తోంది హైడ్రా. 4 JCBలతోటి ఆ ఆక్రమణలను కూల్చేస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు జరుగుతోంది. మాదాపూర్ సున్నం చెరువు FTL పరిధిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను, నివాసాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. అలాగే బోరు మోటార్లను సైతం హైడ్రా తొలగిస్తోంది. కోర్టు ఉంది కదా, కోర్టు తీర్పు చెప్పాలి కదా. ఇగోండి, కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమని? మీరు FTLలో బఫర్ జోన్ నిర్ధారించి నాకు నెల రోజుల్లో చెప్పమన్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఎన్ని కోట్లకు సంబంధించిన బిల్డింగ్ నాది 4 కోట్ల బిల్డింగ్ అండి. ఏమి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా కూల్చేశారు సార్. అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ GSTMC వాళ్ళు ట్యాక్స్ కట్టమని మాకు మెసేజ్లు పెడుతున్నారు. కట్టాం, ట్యాక్సులు కట్టిన రసీదులు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు మాకు డబ్బు పోయింది కదా, న్యాయం లేదు, న్యాయం జరగటం లేదని ఇప్పుడు నా బాధ. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? చట్ట విరుద్ధంగా చేస్తున్నారు సార్, అదే కదా మా బాధ. ఎవరి దగ్గరికి వెళ్ళి న్యాయం కోరుకోవాలి సార్? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందంటే అక్కడికి వెళ్తాం. సున్నం చెరువు పరిసరాల నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతల వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తెరదీసింది. గతంలో 8 నెలల కిందట కూల్చివేతలు చేపట్టిన హైడ్రా ఎలాంటి FTL బఫర్ జోన్లను నిర్ధారించకుండా మరోసారి దౌర్జన్యంగా తమ ప్లాట్లను మొత్తం కూడా ఆక్యుపై చేస్తూ దాదాపు 236 ప్లాట్లను 700 కోట్ల రూపాయలకు విలువ చేసే ప్లాట్లను ఆక్యుపై చేస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నట్టు హైడ్రా తీరు పట్ల అందరూ కూడా ఇక్కడ C8 సొసైటీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మేము గత 30 సంవత్సరాల నుండి దీంట్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి ఇది చెరువు అంటున్నారు. చెరువు అంతా అక్కడ అటువైపు కబ్జా అయిపోయింది. ఆ కబ్జా అయిపోయిన చెరువును వదిలేసేసి చెరువు అని అంటున్నారు. ఇది ప్రైవేట్ ల్యాండ్. మా దగ్గర 1956 నుండి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నవి. విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారంగా రీసర్వే చేయమని చెప్పి 2019లో ఇస్తే ఇంతవరకు చేయలేదు. ఎందుకు సార్ చేయలేదంటే మేము చేస్తాము, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇంతవరకు చెయ్యలేదు. ఆల్ ఆఫ్ సడన్ నోటీస్ లేకుండా నా ఇల్లు కూలగొట్టినారు. వారు మొత్తము ఇక్కడ కబ్జా లోపల డిమాలిషన్ జరుగుతున్నది. మేము అక్రమదారులము, కబ్జాదారులం అంటే కబ్జాలు చేసినట్టు నిరూపించి మమ్మల్ని వృద్ధి చేయండి. సహజంగా ఇప్పుడు నిజంగా కబ్జాలు చేసిన వాళ్ళని ఏమీ చేయట్లేదు. సున్నం చెరువులో అవతల సైడ్ 3లో నుంచి కబ్జాలు జరిగినాయి. హైడ్రాకు పెట్టినటువంటి మేము ఎప్పుడు ఆఫీస్కి పోయినా మీ దాంట్లోకి రామని చెప్తున్నారు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఓకే, సో మొత్తం మీద హైడ్రా ఒక్కసారిగా సున్నం చెరువులో ఉన్న నిర్మాణాలు మొత్తం కూడా కూల్చివేస్తూ వెళ్ళడం ఈ తీవ్ర వివాదాస్పదానికి తెరదీసింది. ఇక్కడ ఈ ప్రాంతంలో సున్నం చెరువు ప్రాంతంలో FTL బఫర్ జోన్లను నిర్ధారించకుండా మొత్తం అధికారులు దౌర్జన్యంగా వస్తూ తమ ప్లాట్లను మొత్తం కూడా ఆక్యుపై చేస్తూ హైడ్రా వ్యవహరించిన తీరును వీరందరూ కూడా విమర్శిస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.